హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు అయితే నిద్రలేసి ఎవరి ముఖం అయితే చూసానో తెలియదు కానీ పొద్దు నుంచి గైస్ డ్రైవింగ్ స్కూల్కి అయితే వచ్చాను మా పిల్లకాయని తీసుకొని. వాడికైతే 18 సంవత్సరాలు నిండాయి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత నాకు లైసెన్స్ కావాలని చెప్పి ఒక 3 రోజులు 4 రోజులు తిరిగినా బాగా. ఈరోజైతే ఫైనల్గా టెస్ట్కి అయితే వచ్చినాడు గైస్. ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్కి అయితే వచ్చినాడు. పొద్దున వచ్చినాడు 8 గంటలకి, ఇప్పుడు 10 అయింది. ఏందో తిరుగుతున్నాడు, లోపలికి బయటికి తిరుగుతున్నాడు. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాయరేమో నాకు తెలిసి, కోయిటలు కదా, వాళ్ళకి వాస్తాలు అన్నీ ఉంటాయి. చూడండి గైస్, ఇప్పుడైతే ఏడాది బయట ఉన్నా. ఇది ఎగ్జామ్ సెంటర్ లోపల ఓకేనా. చాలామంది డ్రైవర్లు అయితే వస్తున్నారు, వాళ్ళ కోయిట్లు తీసుకొని, వాళ్ళ ఓనర్లు తీసుకొని అయితే వస్తున్నారు. చూడండి గైస్, చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. కొంతమంది మన ఇండియా వాళ్ళు టెస్ట్కి పోయేసి ఫెయిల్ అయ్యేసి మళ్ళీ వస్తున్నారు పాపం. ఏం చేద్దాం, ఇట్లయితే ఉంటారు గైస్ కువైట్ పోలీసు వాళ్ళు. డ్యూటీల పరంగా అయితే స్ట్రిక్ట్గా ఉంటారు గైస్, కానీ పోలీసు వాళ్ళకి వాస్తాలు అని ఉంటాయి కదా, వాళ్ళకైతే పర్మిషన్ ఉంటాయి బాగా. మన ఇండియా వాళ్ళకంటే ఎక్కువ. మన ఇండియాలో అలాంటి ఉండవు, ఓన్లీ రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద నాయకులకి మాత్రమే ఉంటాయి, మనకైతే ఉండవు గైస్. ఇక్కడ అట్లేదు, కువైట్ వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా మాట్లాడగలుగుతారు ఓకేనా. ఇది ఎగ్జామ్ సెంటర్ గైస్, లోపల ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇట్లా ఉంటాయి గైస్ గుర్తులు, సేమ్ మన మాదిరిగానే వెళ్ళాలి టెస్ట్. చూడండి ఈ సింబల్స్, ఇవి ఉంటాయి ఎగ్జామ్లో, వీటి మీదనే రాయాలన్నమాట ఆ సింబల్స్కి మీనింగ్స్. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్, డూ సపోర్ట్. ఓకే, బాయ్.